తను పోతే మరి యువరాజుకి దిక్కెవరు? ఈ సమస్యతో వీరభద్రుడి మనసు బెంగపడింది. బెంగతో మరికొద్ది రోజులకే వీరభద్రుడు చనిపోయాడు. తండ్రి కూడా చనిపోవడంతో ఇప్పుడు పాపం దేవసింహుడు కేవలం దిక్కులేని పక్షి అయిపోయాడు. బావమరిది మృతికి అపారమైన దుఃఖంతో కుమిలిపోతూ ఉన్న బలరాముడు కొంచెం తెప్పరిల్లి ముఖ్యులందరినీ దర్బారుకు రప్పించాడు. తీరని సంతాపంతో అందరి ఎదుట ఇలా విన్నవించాడు. అయ్యా, ఈ రాజ్యాన్ని దిగ్విజయంగా నడిపిస్తూ వచ్చిన సమర్థులు మీరు. మీ సలహాల వల్లనే మా బావమర్ది మన రాజ్యాన్ని రామరాజ్యంగా పరిపాలించగలిగాడు. ప్రజలందరూ సుఖవంతులను చేయగలిగాడు. అటువంటి నా బావమరిదిని బ్రతికించుకోలేకపోయిన దురదృష్టవంతుడును నేను. ఈ దురదృష్టవంతుడు ఇంకా జీవించి ఉన్నాడంటే ఎందుకో మీరే ఊహించుకోగలరు. ఇదిగో ఈ పసివాడి కోసం వీణ్ణి ఎలా కాపాడడం, బుద్ధిమంతులైన మీరంతా బాగా ఆలోచించి ఏదో ఒకటి నిశ్చయించి చెబితే వీణ్ణి మీకు అప్పగించి నా దారి నేను చూసుకుంటాను అంటూ సభవారికే ప్రశ్న వేశాడు. అప్పుడు ముఖ్యులలో ఒక ముసలి ఉద్యోగి శాసించి లేచి, రాజా, మీకు కలిగిన విచారాన్ని నోటి మాటతో వెల్లడించలేము. కన్న తండ్రి వంటి వీరభద్రుడు చనిపోయినా ఈ పిల్లవాడు ఉన్నాడని సంబరపడదామంటే వీలు కాకపాయే. ఇటువంటి పరిస్థితుల్లో నీవు విరక్తి చెందితే కుర్రవాని గతి ఏం కాను, ప్రజల గతి ఏం కాను. ఏ విధంగా చూసినా రాజు తరువాత రాజంతటి వాడివి. నీకంటే కుర్రవాడికి పోషకులెవరు? నీవే పోషించాలి. విరక్తి భావం విడిచిపెట్టి నీవే పాలించు. ఇలా చేయడం వల్ల అటు రాజు ఆత్మకు శాంతి చేకూరుతుంది, ఇటు రాజ్యంలోనూ శాంతి నెలకొంటుంది అంటూ ప్రాధేయపూర్వకంగా వేడుకొన్నాడు. అందరి అభీష్టాన్ని తలదాల్చి బలరాముడు రాజ్యభారం వహించి పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. ప్రతి విషయంలోనూ మంత్రి సామంతులను, ముఖ్య ఉద్యోగులను సలహా పొంది మరీ ఏ పనైనా చేసేవాడు. అతను ఏదైనా పసివాని క్షేమం కోసమే చేస్తున్నాడనే విశ్వాసం బలపడింది. రాజ్యభారం వహించాడే కాని బలరాముడి మనసులో ఆ వృద్ధురాలిని గురించిన ఆందోళన తొలగనే లేదు. ఎందుచేతనంటే ఏ రోజునైతే రాజ్యభారం వహించాడో ఆ రోజే మొదలు బలరాముడు కంటినిండా నిద్రపోయి ఎరగడు. పీడ కలలొస్తుండేవి. ఒక్కొక్కప్పుడు కలలో ఆ వృద్ధురాలు భయంకర రూపంతో కనిపించి హడలగొట్టేది. ఇలా జరుగుతూ ఉండడం వల్ల త్వరలోనే ఆ వృద్ధురాలు వస్తుందని, తన బండారం బయటపెడుతుందని బలరాముడు భయపడిపోయాడు. అయితే అతను భయపడినట్టుగా ఆ వృద్ధురాలు మళ్లీ ఆ ఛాయలకు రానూ లేదు, యథార్థం బయటపడనూ లేదు. కాని బలరాముడు ఉపాయం కోసం అస్తమానం ఆలోచిస్తూనే ఉన్నాడు. ఇలా ఆలోచించగా ఒకనాడు బలరాముడికి ఒక గొప్ప యోచన తట్టింది. వెంటనే ముఖ్యులను సమావేశపరిచాడు. బుద్ధిమంతులైన మీకు ఒక అవసర విషయం విన్నవించుకోవలసి ఉన్నది. మన రాజ్యానికి ఈశాన్య దిశను సుమారు 10 యోజనాల దూరంలో ఒక పర్వత గుహ ఉన్నదట. ఆ గుహలో ఒకానొక యోగి పుంగవుడు ఉంటున్నాడట. అయితే అక్కడికి వెళ్లడం కష్టం. వెళ్ళినా ఆయన దర్శనం లభించడము కష్టమే. కాని ఆ మహానుభావుని దృష్టి పడిందా ఎటువంటి వ్యాధి అయినా ఆ సమీపంలో ఉండడానికి వీలు లేదట. మీరు అనుమతించినట్లయితే మన చిరంజీవిని అక్కడికొక్కసారి పంపిద్దామని నాకున్నది. ఏమిటి మీ ఉద్దేశం అని ప్రశ్నించాడు. మన చిరంజీవికి స్వస్థత చేకూరడమే మనందరికీ కావలసింది. నేడే ఆ మహానుభావుడి వద్దకు పంపండి అని అంగీకారం తెలిపారు. ఈ అంగీకారం పుచ్చుకొని బలరాముడు కాపలా వాళ్లను, దాదీని తోడిచ్చి కొండ గుహకు ప్రయాణం కట్టి పంపించాడు. బయలుదేరేటప్పుడు కాపలా వాళ్లకు ఏవో రహస్య సంజ్ఞలు చేశాడు. దేవసింహుని తీసుకుని దాది, కాపలా వాళ్లు కొద్ది రోజులకల్లా ఒక కీకారణ్యం చేరుకున్నారు. అలసిపోయి ఉండడం చేత అందరూ కలిసి ఒక చెట్టు నీడని విశ్రమించారు. దాది అక్కడనే పక్కపరిచి బిడ్డను పడుకోబెట్టింది. తను కాస్తంత ఒరిగేసరికల్లా గాఢ నిద్ర పట్టేసింది. అలానే కావలా వాళ్లు కూడా తమకు తెలియకుండానే గుర్రు పెట్టేశారు. ఈ విధంగా నిద్రలో మునిగిన వాళ్ళందరికూ తెల్లవారుగానే మెలకువ వచ్చింది. అందరూ కలిసి దాదీని లేపారు. దాది బిడ్డడిని లేపుదామనుకుంది. కాని పసివాడు కన్నులు మూసి ఉండడం చేత అప్పుడే లేపడమెందుకని ఊరుకుంది. కాని ప్రొద్దెక్కినా లేవకపాయే. తట్టి లేపింది దాది. బిడ్డడు ఉలుకు పలుకు లేదు. కంగారుతో అందరినీ కేకవేసిందామె. అందరూ వచ్చారు, చూశారు, కొయ్యలైపోయారు. గొల్లు గొల్లున విలపిస్తూ వాళ్ళందరూ తిరిగి వచ్చి రాజు పాదాలపై పడ్డారు. రాజుకు ఆశ్చర్యమైంది.
పసివాని మరణానికి బలరాముడు దుఃఖం చూసిన ఎవరూ ఈ విషయంలో ఏదైనా కుట్ర జరిగి ఉంటుందా అని అనుమానపట్టానికైనా ఎంతమాత్రమూ సావకాశం లేకపోయింది. అయితే పసివాని మరణం రాజ్యంలో అందరికంటే ఎక్కువగా బలరాముణ్ణే ఆశ్చర్యంలో ముంచివేసింది. లాంఛనప్రాయంగా ఆయన దుఃఖం వెల్లడించాడే కాని ఇంత సులువుగా తన చిరవాంఛితం నెరవేరడం ఒక అతీతమైన మహిమగా కనిపించింది. ఇక తను ఇష్టారాజ్యంగా ఉండవచ్చునని బలరాముడు అనుకుంటున్న సమయంలో తనకు బదులుగా గద్దె ఎక్కించి పట్టాభిషేకం చేద్దామని అనుకున్న తన పెద్ద కొడుకు ఆకస్మికంగా ఒక అవాంతరానికి గురయ్యాడు. ఇక రేపు పట్టాభిషేకం అనగా ఆ కుర్రవాడు దురదృష్టవశాత్తు మేడ మెట్ల మీద నుంచి జారిపడి బలమైన దెబ్బ తగిలి కుంటివాడయ్యాడు. బలరాముడు గుండె నిబ్బరం కలవాడే. అయినా తన కళ్ళెదుట తన కుటుంబం ఇలా కష్టాల పాలవుతుందంటే సహించలేకపోయాడు. రాజ్యంలో పేరొందిన జ్యోతిష్కులందరినీ పిలిపించి కుటుంబ జాతకాలన్నీ వారి ముందు పడవేశాడు. దైవజ్ఞులు ఆ జాతకాలన్నీ జాగ్రత్తగా పరిశీలించారు. ఎంతగా చూసినా ఆ జాతకాలన్నీ చీకటిమయంగానే కనిపించినాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక కొద్ది కాలంలోనే బలరాముడి కుటుంబం నామరూపాలు లేకుండా పోయేటట్టు ఆ జాతకాలలో స్పష్టంగా కనిపించింది. జ్యోతిష్కులందరూ కూడబలుక్కొని జాతకంలో ఉండే చెడును అనుకూలంగా మార్చి రాజు మనస్సుకు నచ్చే తీయని మాటలతో విన్నవించారు. మహారాజా, త్వరలోనే తలచిన కార్యాలేగాక తలవని కార్యాలు కూడా మరెన్నో జయప్రదం కాబోతున్నవి. గ్రహకూటం చాలా అనుకూలంగా ఉంటుంది. నిజానికి ఇటువంటి జాతకం ఇంతవరకు మేమెక్కడా చూచి ఉండలేదు అంటూ పొగడడం ప్రారంభించేటప్పటికీ బలరాముడు ఉబ్బి తబ్బిబ్బులై ఆ జ్యోతిష్కులకు గొప్ప గొప్ప బహుమానాలిచ్చి సత్కరించి పంపాడు. వారు చెప్పిన ఆ మహాయోగం ఎప్పుడు పడుతుందా అని ఎదురుచూస్తూ ఉన్నాడు. తనకు శని రోజులు వదిలిపోయి మంచి కాలం ఎప్పుడొస్తుందా అని ఒక వంక బలరాముడు ఎదురుచూస్తున్నాడు. మరొక వంక మంత్రి ఆ వృద్ధురాలు ఎప్పుడొస్తుందా, ఎప్పుడు నిజం వెల్లడి అయి తమ నమ్మకం బలపడుతుందా అని ఆరాటపడుతున్నాడు. ఆ ఆరాటంతో మంత్రి ఆ వృద్ధురాలి జాడ ఎలా అయినా సరే తెలుసుకురమ్మని నమ్మిన బంట్లను రాజ్యం నలుమూలలకు పంపాడు. మంత్రి ఆజ్ఞ ప్రకారం వాళ్ళందరూ గట్టి పట్టుదలతో రాజ్యమంతా గాలింపసాగారు. వారాలు నెలలు గడిచిపోతున్నాయి. వెళ్లిన వాళ్లలో ఒక్కళ్ళూ తిరిగి రావడం కనపడలేదు. వాళ్ల కోసమని ఆత్రంతో ఎదురుచూస్తున్న మంత్రికి ఒకరోజు ఒక యుగంగా తోస్తుంది. ఇటువంటి మనోవేదనతో మంత్రి ఉన్నట్లుండి ఒకనాటి రాత్రి వైద్యుడు బంధింపబడిన గదికి వెళ్లాడు. వైద్యుడు చెప్పిన మాటలు విని నిర్దోషి అని అనుకుని అక్కడ్నుండి అతడు దాదీని బంధించిన గదికి వెళ్లాడు. దాది, మన రాజవంశం ఎంతలా ఎలా అయిపోయిందో చూశావా అంటూ సానుభూతి చూపాడు మంత్రి. విషపూరితమైన పాలు కళ్ల ఎదుట స్పష్టంగా కనపడుతూ ఉండగా రాణి మరణం కేవలం దైవ మాయా అని ఎవరు నమ్ముతారు అని ఇప్పుడైనా దాపరికం లేకుండా నీకు తెలిసిన నిజం చెప్పు అని అన్నాడు. స్వామి, నాకు తెలిసింది తోచింది చెప్పనే చెప్పాను. అప్పుడొక మాట ఇప్పుడొక మాట చెప్పే దానిని కారు నేను. వృద్ధురాలు రాకుండా ఎక్కడికి పోతుంది? ఏనాటికైనా వచ్చే తీరుతుంది. రానివ్వండి. వస్తేగాని నిజానిజాలు తేలడానికి అవకాశం లేదు. అనుమానిస్తున్నారు కనుక ఆమె వచ్చే వరకు నన్ను ఇక్కడ ఇలా బంధంలోనే ఉండనీయండి. వృద్ధురాలు వచ్చిన తరువాత నా అపరాధం రుజువైతే ఉరిశిక్షే కాదు, మరే శిక్ష విధించినా సంతోషంతో అనుభవించటానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పింది. ఆ మరునాడే మంత్రి బలరాముని వద్దకు వెళ్లి, ప్రభు, ఒక చిన్న విషయం మనవి చేద్దామని వచ్చాను. అక్కగారి ఆకస్మిక మరణానికి వృద్ధురాలే కారకురాలై ఉంటుందని అందరం ఏకీభవించినా అప్పట్లో అనుమానితులైన వైద్యుణ్ణి, దాదీని నిజం వెల్లడయ్యే వరకు చెరసాలలో ఉంచడం అవసరమని అలా చేశాం. ఇప్పటికీ 6 ఏండ్లు గడిచినాయి. ఆ వృద్ధురాలు వచ్చే జాడ కనిపించలేదు. ఆఖరి ప్రయత్నంగా నేను గత రాత్రి దాదీని, వైద్యుణ్ణి కలుసుకున్నాను. నిజం వెల్లడించని పక్షంలో ఉరిశిక్ష విధింపబోతానని కూడా బెదిరించి చూశాను. అయినప్పటికీ ఏమీ ప్రయోజనం లేకపోయింది. అంతేకాదు, వాళ్ళిద్దరూ నిర్దోషులని నాకు పూర్తిగా నమ్మకం చిక్కింది. అందుచేత ఆ నిరపరాధులను ఇంకా చెరసాలలో ఉంచడం న్యాయంగా తోచడం లేదు అని ఇంకా ఏవో చెప్పబోయాడు. బలరాముడు, మంత్రి, నేను ఇందు గురించే ఆలోచిస్తున్నాను. ఇంతలో నీవొచ్చావు. తరతరాలుగా మన ఆస్థానం కనిపెట్టుకుని ఉన్నవాడు వైద్యుడు. పాపం అమాయకుడు. ఆయన వల్ల ద్రోహం జరిగి ఉంటుందని నేను అనుకోను. పోతే దాది నా మేనల్లుణ్ణి కడుపులో పెట్టుకుని పెంచింది. ఆమెను మాత్రం ఎలా అనుమానించటం? కనుక నీ సలహా ప్రకారం వాళ్ళిద్దరినీ ఇప్పుడే విడుదల చేయిద్దాం అన్నాడు. ఈ ఆజ్ఞ తీసుకుని మంత్రి సరాసరి దాది, వైద్యుడు ఉన్న చోటికి వెళ్లాడు.
వాళ్ళిద్దరినీ విడుదల చేయించి వేశాడు. ఇలా తప్పించిపోతూ ఉన్న బలరాముడు భవనానికి ఒకనాటి ఉదయం ఒకానొక యోగి పుంగవుడు విచ్చేశాడు. ఈ యోగీశ్వరుని వేషభాషలు అసామాన్యంగా ఉన్నాయి. ఇంతవరకు వచ్చిన యోగీశ్వరులందరూ ఒక ఎత్తు, ఇప్పుడు దర్శనమిచ్చిన ఈ మహానుభావుడు ఒక ఎత్తు అనిపించింది బలరాముడికి. ఏమంటే ఇంతవరకు వచ్చిపోయిన సాధువులందరూ తన జీవిత విశేషాలలో ఒక్కటైనా తప్పిపోకుండా చెప్పలేకపోయారు. కాని ఇప్పుడు ఈ మహానుభావుడు ఎంతటివాడో కాని పలికిన పలుకులన్నీ ఆణిముత్యాలే. మచ్చునకైనా ఒక్క తప్పు కనిపించలేదు. యోగి బలరాముడు కుటుంబంలో కలిగిన కష్టాలన్నింటినీ పూసగుచ్చినట్టు వెల్లడించగా, బలరాముడు ఆ మహానుభావుని నోటి వెంట వచ్చే మాటలన్నీ నిజమే, మరి మహానుభావుని దగ్గర దాపరికమేమిటి అని అనుకుని, మహాత్మా, నేను చెయ్యని పాపం లేదు. రాజ్యకాంక్షతో నా బావమరిది కుటుంబాన్ని నామరూపాలు లేకుండా నాశనం చేసిన మహాపాపిని నేను అంటూ సమస్త విషయాలు మాయా మర్మం లేకుండా ఆయనతో చెప్పేశాడు. అప్పుడు ఆ యోగి పాప పరిహారార్థం ఆచరించవలసిన కొన్ని ప్రక్రియలు సూచించాడు. ఇలా చేస్తే మేలు కలుగుతుందని చెప్పి దీవించాడు. బలరాముడు ఆ మహానుభావుణ్ణి కోట ద్వారం వరకు స్వయంగా సాగనంపి ఆయన వద్ద సెలవు తీసుకున్నాడు. తొందరగా పోతూ ఉన్న ఆ యోగికి టకీమని గుమ్మం తగిలింది. తడబడ్డాడు. ఆ తడబాటులో ఆయన మొలనుకున్న బాకు కింద పడింది. అది పడిపోవడం గ్రహించాడాయన. అయితే ఒక్క క్షణమైనా ఆలస్యం చేయక ఆయన వెనుతిరిగి చూడకుండా అక్కడ్నుండి చెరచెరా తన దారిన తను వెళ్లిపోయాడు. కింద పడిన బాకు కంటపడగానే భటులలో ఒకడు దానిని బలరాముడి ముందుంచారు. బలరాముడు బాకు అటూ ఇటూ తిప్పి చూశాడు. దానిమీద పేరు చూడడంతో అతని హృదయంలో అగ్నిపర్వతం పగిలినట్టయింది. వెంటనే ఆ యోగిని పట్టుకుని రమ్మని ఆజ్ఞాపించాడు. రాజాజ్ఞను శిరసా వహించి ఆస్థానపు భటులు గుర్రాల మీద దౌడు తీసుకుంటూ పోయి సాధువును పట్టబోయారు. అన్నీ సిద్ధపరుచుకుని వచ్చినవాడు యోగి కనుక బాకు జారిపోవడంతోనే అంచీల మీద ఎగిరిపోయాడు. అయినా భటులు ఎట్లా అయినా యోగిని పట్టవలననే పట్టుదలతో చాకచక్యమంతా వినియోగించి శక్తి కొద్దీ పరుగు తీశారు. అల్లంత దూరంలో ఆ యోగి గుర్రం రేపే ధూళి కనిపించింది. ఎలా అయినా గుర్రాన్ని కలుసుకోవాలనే గట్టి దీక్షతో వాళ్లు వాయువేగంతో సాగిపోయారు.